మా మా రారా, బాగున్నావా? నాకేంటమ్మా, ఎప్పుడు బాగానే ఉంటాను. ఈడొస్తేనే నువ్వు కనిపిస్తావా? అదే మా ఇంకో 2 రోజుల్లో యూఎస్కి బయలుదేరుతున్నాను. రిషి, మీ నాన్నకి చెప్పరా. వెళ్ళొస్తాను. జాగ్రత్త. Hi guys, this is Rishi Kumar. He's going to head your team. He's Richard. హాయ్. That's Nidhi. థ్యాంక్ యూ మిస్టర్ మోహన్. యువర్ ప్రాజెక్ట్ ఇస్ డన్. యూ కెన్ గో అహెడ్. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆపరేటింగ్ సిస్టమ్ కనిపెట్టడానికి అందరూ పోటీ పడుతుంటే మన తెలుగువాడైన రిషి కుమార్ దాన్ని సాధ్యం చేశాడు. మరో 2 రోజుల్లో న్యూయార్క్ లో దీన్ని ఆవిష్కరించబోతున్నారు. Hey Rishi, సార్. good luck for your big day. We're eagerly looking forward to it. థ్యాంక్ యూ సార్. రిషి కొన్ని కీ పాయింట్స్ కావాలని అడిగావు కదా, you'll be called in around 5 minutes. రేకన్నా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏమైందిరా? అర్జెంటుగా ఇండియాకి రావాలరా. ఏమైంది? మీ నాన్న చనిపోయారా. రాత్రి నిద్రలోనే అంతా అయిపోయిందిరా. అమ్మాయి ఎలా ఉంది? నువ్వు తొందరగా ఇండియాకి వచ్చేరా. AI till now has been an intellectual language. From now it will be a common language. It can even integrate your lives like you can see it on the screen. Your personal computers and your mobile phones are going to talk back to you in a way you can't even imagine. From your basic holiday planning to the most complex defense analytics. This artificial intelligence integrated with human intelligence is the future. And that future is now! నువ్వు ఇండియా ఎప్పుడు వచ్చినా మీ నాన్నకి ఇది ఇమ్మన్నారు, కానీ నువ్వు ఇలా వస్తావని అని అనుకుని ఉండదు. రిషి, ఈ మధ్య నేను చాలా మిస్ అవుతున్నాను రా. ఎందుకో తెలీదు.
మన మధ్య మాటలేనంత దూరం పెరిగిపోయింది. దానికి కారణం నేనే అనుకుంటా. నాకు తెలుసు నువ్వు చిన్నప్పటి నుంచి నన్ను ఒక ఫెయిలియర్ లానే చూసావు, కానీ నాకెప్పుడు నేను ఫెయిలియర్ అనిపించలేదురా. అది నీ వల్లే. ఎందుకంటే నా వల్లే నీలో గెలవాలనే కసి పెరిగింది, నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఐఎమ్ నాట్ అ ఫెయిలియర్, ఐఎమ్ అ సక్సెస్ఫుల్ ఫెయిలియర్. నాకు తెలుసు నువ్వు ఏదైనా అనుకుంటే సాధిస్తావని. అందుకే అందరు తండ్రిలా నేను చేయలేకపోయింది నువ్వు చేస్తావని ఫోర్స్ చేశాను. వీలైతే నన్ను క్షమించరా. నిన్ను చాలా మిస్ అవుతున్నాను రిషి. చిన్న చిన్న విషయాలు గుర్తుకొస్తున్నాయి. నీకు గుర్తుందా చిన్నప్పుడు నేను పార్క్కి వాకింగ్ తీసుకెళ్లేవాడిని? ఈసారి వచ్చినప్పుడు నన్ను ఒకసారి తీసుకెళ్ళవా? నీతో చాలా మాట్లాడాలనుంది. మీ నాన్నకి నువ్వంటే పిచ్చిరా, కానీ ఎందుకో మీ ఇద్దరి మధ్య మాటలుండేవి కావు. ఈరోజు మీ నాన్నగారు ఉండుంటే చాలా సంతోషించుండేవారు రిషి. హీ వుడ్ హావ్ బీన్ ద ప్రౌడెస్ట్ ఫాదర్ ఎవర్. అవును సార్, ఇదంతా చూడటానికి ఆయన లేరు. ఐ జస్ట్ మిస్ హిమ్ టుడే. ఊరుకో కాక, ఆయన అనుకున్నానికన్నా ఎక్కువనే సాయించను నువ్వు. ఈరోజు డల్ ఉండొద్దు, గెలిచినావు కాక నువ్వు. కాక ఓ సెల్ఫీ ఇస్తావా? నువ్వు నా ఫ్రెండ్ అంటే ఒక్క పొరుగు నమ్మతలేదు దా కాక. అసలు ఈ సెల్ఫీతో దునియా మొత్తం దున్నేస్తా. స్మైల్ కాక ప్లీజ్. ఒకే దగ్గర ఓకే క్యాంపస్ లో. నైస్ నైస్ నైస్. పూజ ఎలా ఉంది సార్? పూజ యా షీ ఇస్ డూయింగ్ గుడ్. హైదరాబాద్ లో టాప్ గేమింగ్ కంపెనీలో షీ ఇస్ ద టీమ్ లీడర్. మాతో వస్తావా అని అడిగాను. నీకు తెలుసుగా రిషి, ఆన్సర్ ఏమై ఉంటుందో. అవును రిషి, అసలు రవి ఏమైపోయాడు? ఇట్ వాజ్ అ బ్యాడ్ పార్టిషన్ కదరా, అనుకుంటాడు. ఆ తర్వాత వాడు నాతో ఎప్పుడు మాట్లాడలేదు, నేను వాడితో ఎప్పుడు మాట్లాడలేదు. రవి గురించి ఫస్ట్ టైం నువ్వు చెప్తుంటేనే విన్నాను రిషి. వీళ్ళందరి కాంటాక్ట్స్ నాకు ఇచ్చింది ప్రొఫెసర్ గారే, బట్ రవి గురించి మాత్రం నాకెప్పుడు చెప్పలేదు. సార్, మా అందరిలో రిషికి బెస్ట్ ఫ్రెండ్ రవియే కదా సార్. అలాంటిది రవి గురించి చెప్పకపోవడం ఏంటి? అంటే రవి నాతో కాంటాక్ట్లో లేడు, అందుకని మిస్ అయ్యానేమో. అవును, నువ్వు ఉండేది ఎక్కడన్నా? వర్జీనియా సార్. విల్ మీట్ దట్. ఐ విల్ మీట్ యూ. రిషి, 18th సెంచరీ వైన్ అయ్యా. ఇలాంటి వైన్ తాగాలంటే చాలా అదృష్టం ఉండాలని మా ఫ్రెండ్ అంటుండేవాడు. ఇవాళ నీ వల్ల కలిగింది. రవికి ఏమైంది సార్? రవికి ఏమైంది? రవికి ఏం కాలేదు, ఏం కాలేదు. సార్ రవికి ఏమైంది? ఇప్పుడు వాడి గురించి ఎందుకు రిషి? సార్ రవికి ఏమైంది? రవి గాట్ రస్టిగేటెడ్ రిషి. ఏంటి సార్? ఇన్స్టిట్యూట్లోని లాస్ట్ డే. రవి కెరియర్ కూడా అదే లాస్ట్ డే రిషి. వాడిని అదే రోజు ఇన్స్టిట్యూట్ నుంచి తీసేశారు. ఎందుకు సార్? ఎగ్జామ్ పేపర్ దొంగతనం చేసేవని నీ మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు నువ్వు చేయలేదు కాబట్టి బయటపడ్డావని అనుకున్నావు. కానీ ఆ రోజు రవి వల్లే బయటపడ్డావని ఆ తర్వాతే తెలిసింది నాకు. ఆ పేపర్ దొంగతనం చేసింది తనేనని రవి వెళ్ళి పోలీసులకు సరెండర్ అయిపోయాడు. వాడెందుకు సార్ అలా చేశాడు? అదే నేను వాడిని అడిగాను రిషి. సార్ వాడు రిషి సార్, వాడిని ఆపేయాలని చూస్తున్నారు. వాడు ఆగకూడదు సార్. వాడు ఆగిపోతే ఇక్కడ దేనికి అర్థం ఉండదు సార్. నాదేముంది సార్, గుంపులో గోవిందంగాడిని, అందరిలో ఒకడిని. కానీ రిషి ఒక్కడే సార్.
తను వేరే. వాడెక్కడో ఉండాలి, ఉంటాడు కూడా. నువ్వు రవిని ఎంతగా ఇన్స్పైర్ చేసావో నాకు అప్పుడు అర్థమైంది రిషి. వాడి దృష్టిలో నువ్వు ఒక సూపర్ మ్యాన్. నీ వరకు వచ్చేసరికి వాడి కెరీర్ని కూడా లెక్క చేయలేదు. కానీ వాడి మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళ నాన్న మాత్రం వాడిలా ఆలోచించలేకపోయాడు. రవి రెస్ట్కేట్ అనే విషయం తెలియగానే ఆయన సూసైడ్ చేసుకున్నాడు. నిన్ను వాడు అర్థం చేసుకున్నంతగా ఎవరు అర్థం చేసుకుని ఉండరు రిషి. ఒకడు హెల్ప్ తీసుకోవడం నీకు ఇష్టం లేదని వాడికి తెలుసు. అందుకే ఈ విషయం నీకెప్పటికీ తెలియకూడదని నా చేత ఒట్టించుకున్నాడు. వాడు ఇదంతా చేసింది నీ గెలుపు కోసమే రిషి. ఈరోజు నువ్వు గెలిచావు. వాడు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశావు. సక్సెస్కే ఒక డెఫినేషన్లా మారిపోయావు. You did it. You did it, రిషి. నాకు మాత్రం అలా అనిపించట్లేదు సార్. రిషి, తిన్నావా? నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా? ఏ వేలో పట్టుకొని నేర్చేదే నడకంటే ఒంటరిగా నేర్చాడా ఎవడైనా? వాడికి ఏ ప్రశ్న నా దగ్గర ఓ సాయం అందుకొని సాగేదే బ్రతుకంటే ఒంటరిగా బ్రతికాడా ఎవడైనా? పదుగురు మెచ్చిన ఈ ఆనందం నీ ఒక్కడిదైనా? నిన్ను గెలిపించిన ఓ చిరునవ్వే వెనుకేనా? నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా? ఓ ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా? ఏమైందిరా రిషి? కొద్ది రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు నూనెలా లేవు. ఏమైందిరా? నేను గెలిచానమ్మా. అదేంట్రా, ఇదేగా నువ్వు కోరుకున్నది. దీనికోసమే కదా కష్టపడ్డావు. నువ్వు అనుకున్నది సాధించావు కదరా. ఇన్ని రోజులు నేను అదే అనుకున్నానమ్మా. రవి నా ఫ్రెండ్ అమ్మాడు. వాళ్ళ లైఫే నాకు ఇచ్చాడు. ఈరోజు అది ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదమ్మా. నేను మాత్రం ఎదుగో ఇలా ఇక్కడ ఉన్నాను. నేనే తన ప్రపంచం అనుకున్న పూజని జస్ట్ అలా వదిలేసి వచ్చాను. బతికొండగా నాతో కూడా కనెక్ట్ అవ్వలేకపోయాను కదమ్మా. ఏంటమ్మా నేను గెలిచింది? ఏంటి నేను సాధించింది? రిషి, ఇప్పటి వరకు నీకేమనిపించిందో అది చేసావు. ఇప్పుడు నీ మనసుకి ఏమనిపిస్తుందో అది చెయ్యి. ఇప్పుడు నువ్వు గెలుస్తావురా. రిషి, నువ్వు చెప్పినట్టు వి కాల్ ఫర్ ఎ బోర్డ్ మీటింగ్.
Well, I'm going on a leave. A CEO taking a leave? We're on a surge. At this point of time, we all think this isn't the right decision. నెక్స్ట్ 6 monthsకి your schedule is fixed, రిషి. Sir, you should have let us know in advance. I think I am the CEO of this company. I am the CEO. And I take calls here. No questions asked, no answers given. I'm going on a leave. I'm off to India.